హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోల్కతాలోని అత్యంత అందమైన మరియు చారిత్రక విక్టోరియా మెమోరియల్ వద్ద ఉన్నాము. తెల్ల రాతితో తయారు చేసిన ఈ భవనాన్ని చూసిన వెంటనే అందరూ ఆకర్షితులవుతారు. చూస్తున్నారు కదా, ఈ భవనం ఎంత బ్యూటిఫుల్గా నిర్మించి ఉన్నారో. ఈ వీడియోలో దీని చరిత్ర, ఇంకా దీని లోపల ఏమున్నాయో చెప్తాము. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళకి కొన్ని టిప్స్లు కూడా ఈ వీడియోలో చెబుతాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో దీని చరిత్ర, ప్రత్యేకతలు, ఇక్కడ లోపల ఏవేవి ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడికి వచ్చే వాళ్ళకి కొన్ని టిప్స్లు కూడా చెప్తాను. వీడియో మాత్రం చివరి వరకు తప్పకుండా చూడండి. విక్టోరియా మెమోరియల్ అనేది బ్రిటిష్ కాలంలోని విక్టోరియా రాణి జ్ఞాపకార్థంగా నిర్మించారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ చారిత్రలను తెలియజేసే ఎన్నో గ్యాలరీలు కూడా ఉన్నాయి. పాత ఫోటోలు, ఆయుధాలు, చిత్రాలు, అలాగే ఇలాంటివి ఇంకా బోల్డ్ ఉన్నాయి. అవి కూడా చూపిస్తూనే ఉంటాను రండి. ఆయుధాలు, చిత్రాలు, అరుదైన వస్తువులు కూడా ఉంటాయి ఇక్కడ. మనకి తెలియడానికి, తెలుసుకోవడానికి, ప్రస్తుత కాలంలోని అప్పుడు కాలంలోని ఎలా ఉండేవో మొత్తం తెలుసుకోవడానికి ఈ మ్యూజియం అనేది పెట్టారు. ఇక్కడ జరిగిన సంఘటనలు మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియోలోని మొత్తం పూర్తిగా చూపిస్తాను. బ్రిటిష్ కాలం నాటి ఎన్నో విశేషాలను ఇక్కడ మనం చూడవచ్చు. చరిత్ర మీద ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ మ్యూజియం ఒక మంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఇస్తుంది. ఇది చాలా ఎక్సలెంట్గా ప్యూర్ విజన్ తోటి మనకి బొమ్మను అందిస్తున్నారు. చూస్తే చాలా చాలా బాగుంటుంది. పాతకాలపు వస్తువులతోటి, చిత్రాలతోటి డిజైన్ చేసి ఎక్కడ పడితే దాని గురించి నిర్మించి పెట్టున్నారు. ఇది చూడండి, బాగుంది కదా. ఇవి చూస్తుంటే మనకి చాలా ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది మనకి. దీన్ని నిర్మించడానికి 1906లో మొదలుపెట్టి 1921లో దీనిని మొత్తంగా పూర్తి చేశారు. ఇది నిర్మించడానికి ఇండో సరసిక్ శీలం అనే ఒక తెల్లటి పాలరాతితో నిర్మించారు. ఇది పాలరాతితో ఈ మొత్తం నిర్మించిన ఇది చాలా చక్కగా, అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండ తగిలినా, ఏం తగిలినా సరే కలర్ ఫెయిల్డ్ అనేది ఉండదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. ఇది కోల్కతా నగరానికి చాలా ప్రత్యేకంగా కనిపించే ప్యాలెస్, ఈ మెమొరబుల్ ప్యాలెస్. ఈ ప్రపంచ నలుమూల నుండి ఈ విక్టోరియా ప్యాలెస్ చూడడానికి చాలా టూరిస్టులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ మ్యూజియం కూడా ఉంది కదా. దానివల్ల పైగా ఈ చుట్టూ చూడడానికి కూడా ఒక మంచి లొకేషన్ కనిపిస్తూ ఉంటుంది. పక్కన చెరువు ఉంటుంది. వీడియో, ఫోటో షూట్లు అన్నిటికీ చాలా బాగుంటుంది. అసలు ఫుల్ ఎంత ఎండగా ఉన్నా సరే ఇక్కడికి వస్తూనే ఉంటారు జనాలు. జనాలు వస్తూనే ఉంటారు. చూస్తారు కదా, ఇంకా ముందు ముందు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. వీడియో మాత్రం తప్పకుండా చివరి వరకు చూడండి. భవనం చుట్టూ ఉన్న ఈ పచ్చని తోటలు, ప్రత్యేకమైన ఫౌంటైన్లు, విశాలమైన గోడలు, అలాగే విశాలమైన గార్డెన్లు ఈ ప్రదేశాన్ని మరింత అందాన్ని పెంచుతుంది కదా. ఇక్కడికి ఉదయం లేదా సాయంత్రం వచ్చి నడుస్తూ ఉంటే చాలా ప్రశాంతత వాతావరణంతోనే చల్లగా ఒక మంచి వ్యూని కలిగిస్తుంది. అలాగే ఇక్కడ ఏ నలుమూలకి వెళ్ళినా సరే ఒక మంచి ఫ్రేమ్ని లభిస్తుంది. ఇంకెక్కడ ఏది డిసప్పాయింట్ అనేది మీకు చేయదు. చూస్తున్నారు కదా ఎంత ఆసక్తిగా ఉందో. వీడియోని చివరి వరకు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ కోసమే మీకు ఇది వీడియో చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు దయచేసి నా వీడియోకి సపోర్ట్ చేసి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసి మరింత ఆసక్తితో వీడియో చేసేలాగా నాకు సపోర్ట్ చేస్తారని, ఇప్పటిలాగే మరింత సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాను. గట్టిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మర్చిపోవద్దు.